యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే కీర్తన గ్రంథము 105వ కీర్తన 1-2 చరణములు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుల మహిమగల రాజా, సర్వోన్నతుల సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములయ్యా. ఇది నాన్న తండ్రి, నీ కృతజ్ఞత కలిగి ఉన్నాను ప్రశ్నిస్తుండగా తండ్రి నాయన, మేము ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉండాలో నన్ను నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుచుండగా తండ్రి నాయన, మా వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన ప్రభా మీకు ఇష్టలుగా జీవించడానికి కృప దయచేయమని నాయన, ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థనాన్ని సన్నిధానం చేర్చుకోమని నజరుని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మనం ఏం కలిగి ఉండాలంటండి? కృతజ్ఞత కలిగి ఉండాలంట. ఏ విషయంలో అయినా కానివ్వండి, మనం దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మరి దేవునికి మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. అంటే దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి లేకపోతే కార్యములు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నానండి, మరి నేను చాలా బలహీనత కలిగి ఉన్నాను. మరి ఆ బలహీనత నుంచి దేవుడు ఏం చేస్తాడు? నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో నేను ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి దేవుని ఎదుట మరి సాక్ష్యం చెప్పుకుని మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఎలా ఉండాలని మరి దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి ఆరోగ్య విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, మరి ఏ విషయమైనా కూడా, గర్భఫల విషయం కావండి, వివాహ విషయాల్లో ఏదైనా కూడా దేవుడు మరి మన పట్ల మరి ఏదైనా జరిగించినప్పుడు మరి దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వివాహ సమయమందు అనేక మంది మరి ఆ వధూవరులకు ఏం చేస్తారు? రకరకాల బహుమతులు ఇస్తారు కదండి. మరి వివాహమైన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటి? గర్భఫలము. మరి అది చాలామంది జీవితాల్లో ఆలస్యం జరుగుతుంది, మరి ఎన్నో సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి మరి దేవుడు గర్భం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే ఆయన చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. అంత మాత్రమే కాకుండా ఆయన నామముని ప్రకటించేవారు ఉండాలి. దేవుని వాక్యంని అనేక చోట్ల మనం ప్రకటించేవారు ఉండాలి. దేవుని వాక్యం చెప్పాలంటే దైవచాకులు మాత్రమే చెప్పాలని అనుకోకూడదండి. దేవుని వాక్యము మరి మనము దైవ సేవకుల వాక్యం చెప్పినప్పుడు మనం వింటాం కదండి. విన్నప్పుడు కొన్ని విషయాలు మన మనసులో అలా ఉండిపోతాయి. అలాంటివి మరి మనం చెప్పేవారు ఉండాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇలాంటివి మరి మనం ప్రకటన చేయాలండి. మరి అలాగూ చేస్తూ ఉండగా వాళ్ళ హృదయాన్ని దేవుడు మార్చి ఆయన వైపుకు తిప్పుకుంటారు. అంటే మన ప్రయత్నము మనం చేయాలి, కార్యం చేసేది దేవుడు మాత్రమే, మన ద్వారా ఏ కార్యములు జరగవు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? ప్రకటన చేయాలి. మరి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి ఉండాలి. అంత మాత్రమే కాకుండా జనములు ఆయన కార్యములను గూర్చి తెలియజేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక కార్యములు చేసి ఉన్నారు. మరి జీవ గ్రంథంలో అనేకమైన వాటిని గురించి మనం వింటూ ఉంటాం. అలాంటి వాటిని బట్టి మనం ఏం చేయాలండి? తెలియజేయాలి. మరి అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. మరి బాధింపబడిన వారికి విడుదలనిచ్చి ఇలాంటి కార్యములు ఆయన చేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఆయన్ని మనం కీర్తించుకునే వారు ఉండాలండి. అంత మాత్రమే కాకుండా పాటల ద్వారా ఆయన్ని మనము
మహిమపరిచే వారికి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది పాటలు పాడమంటే పాడరు, మరియు ప్రార్థన చేయమంటే చేయరు. ఎందుకో భయపడుతూ ఉంటారు. అలాగూ కాదు, కానీ మనం ప్రార్థన చేసిన పాటలు పాడిన ఎవరికండి? దేవుని కొరకు. మరి నీకు పాడటం వచ్చినా రాకపోయినా, ప్రార్థన చేయడం రాకపోయినా కూడా నువ్వు ఆ పనులు చేసినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఎందుకంటే మరి దేవుడు నీ స్వరం ఎలా ఉంది, నువ్వు ఎలా పాడుతున్నావు, ఒక పాఠం చెప్పినట్లుగా చెప్తున్నావని దేవుడు చూడండి, మనుషులు చూస్తారు. అయితే మీరు మనుషుల వైపు చూసి నేను పాడుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నా స్వరము బాలేదంటున్నారు, నేను సరిగ్గా పాడలేదంటున్నారని మనం మనుషుల వైపు చూస్తే మనం దేవుని కొరకు ఏమీ చేయలేమండి. మనం చూసి నవ్వినా హేళన చేసినా కూడా మనుషుల వైపు మనం చూడకూడదు. మనం ఎవరి మహిమ కొరకు అయితే పాడుతున్నామో వాళ్ళని మనము మహిమపరచాలి. అంటే నువ్వు పాట పాడేది మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు. నీకు ఎలా వచ్చినా కూడా నువ్వు దేవుని స్తుతించుకోవచ్చు. కాబట్టి నీ పాట పాడి దేవుని మహిమపరచాలని ఆయన ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు. అలానే ప్రార్థన చేయమంటే చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏమనుకుంటారని కొంత ఆలోచన కలిగి చాలామంది జీవిస్తూ ఉంటారు. అది కాదండి, మనం ప్రార్థన చేయాలి. వచ్చి రాని ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. నీకు ఎంత ప్రార్థన వచ్చు, ఎంత ప్రార్థన వచ్చిన వారు ఎంత ప్రార్థన అయినా చేయగలుగుతారు. ప్రార్థన రాని వారు ఎవరైతే చేస్తారో వాళ్ళని బట్టే దేవుడు సంతోషిస్తాడు. నా కుమార్తె ఈరోజు నా కొరకు ప్రార్థన చేసింది, నా కుమారుడు ఈరోజు నా కొరకు ప్రార్థన చేస్తాడని దేవుడు సంతోషిస్తాడు. వచ్చి రాని ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఎంత విపరీతంగా ఎక్కువ ప్రార్థన చేసినా వాళ్ళకి వచ్చి కాబట్టి చేస్తారు. ఒక ఆరోగ్యంతో ఉన్న వ్యక్తికి వైద్యుడు అవసరం అవుతాడండి, అవసరం అప్పుడు. అలానే అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రమే వైద్యులు కావాలి. అలానే నీతిమంతులు గూర్చి ఆయన రాలేదు, కానీ నేను పాపుల గురించి వచ్చానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే మనం ఎప్పుడైతే వచ్చి రాని ప్రార్థన, వచ్చి రాని పాటలు పాడతామో ఆయనకి మనం మహిమ చెల్లిస్తాం. వచ్చిన వారు పాడిన దానికంటే రాని వారు పాడిన పాటకి, చేసిన ప్రార్థనకి దేవుడు ఎక్కువ సంతోషిస్తాడండి. ఆ విషయం తెలియక చాలామంది మరి ప్రార్థన చేయమన్నా చేయరు, పాటలు పాడమన్నా పాడరు. మరి దేవుణ్ణి మహిమపరచాలి మనం. అంతే, మన స్వరము మన కంఠము ఎలా ఉంది, బాగుందా అనేది కాదు, దేవుణ్ణి పాట ద్వారా మహిమపరుస్తున్నామా లేదా అనేది మనము చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మరి ఒక దినాన్న 100 గొర్రెలుంటే అవి ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ దేవుడు ఆ యొక్క 99 గొర్రెలను విడిచిపెట్టి ఏదైతే తప్పిపోయిందో దాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఎందుకంటే అండి, మరి 99 నీతిమంతుల కంటే ఒక పాపిని మరి మారు మనసు పొంది రక్షింపబడినప్పుడు ఆయనకు కలిగే సంతోషము అధికమైనది. ఆ యొక్క 99 నీతిమంతుల కంటే కూడా మరి ఒక పాపి రక్షణ పొందినప్పుడు ఆయన ఎక్కువగా సంతోషిస్తాడు. ఇలాంటి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే దేవుని సన్నిధానానికి మనం దూరం కామండి. మరి ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, కృప చూపించే దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఏం చేయాలి? పాటలు పాడి మహిమపరచాలి. ఆరాధన ద్వారా ఆయన కీర్తి చెల్లించాలి. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అలాంటి దేవుడు కలిగి ఉన్నందుకు మనం సంతోషించాలండి. ఇంకా ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయడం. మరి ఈ యొక్క సంభాషణ అనేది ఏంటంటే, 2 వ్యక్తుల మధ్య జరుగుతున్నది సంభాషణ అంటారు కదా. మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముల గురించి మరి 2 వ్యక్తులు సంభాషించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి మనం ఏం చేయాలండి? సంభాషించాలి. దేవుడు ఎలా చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడని మనం సంభాషించుకునే వారిగా ఉండాలి. అంటే దేవుడు తన యాజకుల ద్వారా కూడా అనేక అద్భుతాలు జరిగించుకున్నాడండి. మరి ఆ యాజకుల ద్వారా జరిగినాయి అంటే కారణం ఎవరంటే ఆ యాజకులు కాదు, దేవుడే. అంటే వారిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా
దేవుడు అద్భుతాలు చేసిన అంతే. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. దేవుడికి ఇవ్వవలసిన స్థానము దేవునికి ఇవ్వాలి. మరి దినాల్లో చాలామంది చాలా చోట్లకు వెళ్తూ ఉన్నారు. మరి పలానా ఊరు వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, పలానా పాస్టర్ గారు మరి అద్భుతాలు చేస్తున్నారని చెప్పుకుంటూ ఉన్నారు. అంటే దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన కీర్తి మరి ఎవరికి చెల్లిస్తున్నారండి? మరి సేవకులకి చెల్లించేవారు ఉన్నారు. మరి విశ్వాసులుగా జీవించుచున్న విశ్వాసులకి మరి ఆ విషయాలు తెలియకపోవడము మరి దేవునికి చాలా బాధాకరం కదండి. మరి దేవుని తప్ప మనం ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని కంటే గొప్ప వ్యక్తి లోకంలో ఎవరూ లేరండి, ఎవరైనా కూడా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనకి జవాబిచ్చేది దేవుడు. అంటే కార్యం చేసేది ఎవరంటే దేవుడండి, నేను కాదు. దేవుడు జవాబిస్తాడు. అలానే విశ్వాసంతో నువ్వు నీ ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకున్నా ఆయన జవాబిస్తాడు, మందిరంలో ప్రార్థించుకున్నా జవాబిస్తాడు. ఫలానా చోటకు వెళ్తే మరి కార్యాలు జరుగుతాయని నువ్వు విశ్వాసం కలిగి ఉండి వెళ్తున్నావు కాబట్టి నీకు కార్యం జరుగుతుంది. అవిశ్వాసం కలిగి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ చెప్పేది ఏంటంటే నీ పట్ల కార్యం జరుగుతుంది. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎవరి ద్వారా? అనేక మంది ద్వారా చేస్తారు. కానీ దాన్ని జరిగించేది దేవుడే, వాళ్ళు కాదండి. వాళ్ళు ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసమైన ప్రార్థనకు ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడు. మరి పేతురు గారు ఉన్నారండి. పేతురు గారు తబిత అనే స్త్రీని మరణించినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి ఆమెని తిరిగి సజీవంగా బ్రతికించాడు. అంటే ఆయన బ్రతికించింది ప్రార్థన చేయకుండా కాదు కదండి. ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా కార్యం జరిగింది. అంటే కార్యం చేసింది అక్కడ దేవుడు కానీ పేతురు గారు కాదు. అంటే దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వాడబడే వ్యక్తిగా మరి ఆయన ఒక యాజకుడిగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి సమాధానాన్ని ఇచ్చి తబిత అనే స్త్రీని దేవుడు సజీవంగా లేవనెత్తాడు. ఎన్ని ఆశ్చర్య కార్యములండి. కానాను వివాహంలో దేవుడు మరి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఎన్ని ఆశ్చర్య కార్యం జరిగించాడండి. మరణించిన మరి ఒక కుమారుని దేవుడు ముట్టి మరి ఆ సజీవంగా బ్రతికించినట్లుగా చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో కూడా ఏలియా ద్వారా ఎలీషా ద్వారా దేవుడు ఆ ఆశ్చర్య కార్యములు జరిగించినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ చూస్తూ కూడా మనం ఎక్కడికి పరిగెడుతున్నామండి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? కార్యములు చేసేది దేవుడు. మరి ప్రార్థన చేసే వాళ్ళు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కదా, ఎక్కడికో వెళ్ళిన చోట దైవ సేవకులు అవిశ్వాసం కలిగి ఉన్నారనుకోండి, అక్కడ కార్యము జరగదు. విశ్వాసంతో మాత్రమే కార్యం జరుగుతాయి. మరి దేవుని వాక్యము వినటం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే వినడం ద్వారా మనలో ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అలాగే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఈ అద్భుతం చేస్తాడు, ఈ కార్యం చేస్తాడు అని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. కానీ మన ఇంటిలోనే, మన మందిరంలోనే మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి నువ్వు ఏ సమస్యతో బాధపడుచున్నప్పటికీ కూడా, ఒకవేళ నీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావేమో, లేకపోతే అప్పులతో బాధపడుతున్నావేమో, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో, ఏ సమస్య అయినా కానివ్వండి, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, ఎన్ని సంవత్సరాలైన వివాహ సంబంధాలు మరి కుదరకుండా బాధపడుతున్నారేమో, మరి ఏ సమస్య అయినా కానివ్వండి, మరి చదువుల విషయంలో కానీ దేని విషయమైనా కూడా మనం పూర్తిగా ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుడి మీదే. దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడి ఆయన యందు నమ్మకంతోనూ విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ పట్టుదలతోనూ ప్రార్థన చేస్తాము, అప్పుడు దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నీ ఇంటిలో కానివ్వండి, నీ మందిరంలో కానివ్వండి, మోకరించి యేసయ్యా నాకు ఈ కార్యం జరగాలయ్యా, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, లేకపోతే నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను, నా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాను, నా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయ్యా, లేకపోతే నా కుటుంబంలో అనేక అప్పులు ఉన్నాయ్యా, ప్రతి దాని నుంచి విడిపించయ్యా, నేను నీ యొక్క సన్నిధానంలో
అడుగుచున్నానయ్యా, ప్రాధేయపడుచున్నానయ్యా, నాకు కార్యం చేయ్యా. నా బిడ్డ ఎన్నో సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేకుండా బాధపడుతుందయ్యా. నా కుమారుడు మరి వివాహ సంబంధాలు ఎన్నో చూస్తాం, వివాహం జరగకుండా బాధపడుచున్నామయ్యా. నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, ఈ సమస్యను పరిష్కరించేది నీవు మాత్రమే. నీ అందు విశ్వాసం కలిగి నేను అడుగుతున్నానయ్యా అని మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యములు మన కుటుంబంలో చేస్తాడండి. అలాంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి జీవించాలి. మరి ఇవన్నీ చేసిన దేవుని యందు మనం ఎల్లప్పుడూ కూడా ఎలా కలిగి ఉండాలండి? కృతజ్ఞులై ఉండాలి. అలాంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృతజ్ఞులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవును ప్రభు, మీరు చేసిన ప్రతి ఉపకారముకై, మేలుకై తండ్రి నీ యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారుగా సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని అనేక చోట ప్రకటించే వారుగా సహాయం దయచేయండి. నీ ఆశ్చర్య కార్యములు అనేక మంది సంభాషణ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు. నన్ను చేసిన ప్రతి ఉపకారాన్ని మేము మర్చిపోకుండా తండ్రి నాయన విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఈ దినాల్లో అనేక మంది నాయన ప్రభు అనేక చోట్లకు పరిగెడుతున్నారయ్యా. నాయన ప్రభు పలానా చోట కార్యములు జరుగుతున్నాయని తండ్రి వెళ్తున్నారు, కానీ నాయన విశ్వాసం అనేది వాళ్ళు లేనప్పుడు నాయన ఏ కార్యములు జరుగుతండి. విశ్వాసం కలిగి నాయన ప్రభు మా మందిరంలో కానీ మా కుటుంబాల్లో కానీ మేము ప్రార్థన చేసుకున్నప్పుడు గొప్ప కార్యములు చేసే దేవుడు తండ్రి. అలాంటి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి జీవించడానికి నీ కృప దయచేయమని, ఒక చిన్న ప్రార్థన దేని ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నాను. వందనాలు.